1 బిలియన్ టన్ రికార్డు స్థాయిలో 2025లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో కోల్ ప్రొడక్షన్ జరుగుతోంది. బొగ్గు కొరత లేదు. దాని కారణంగా గతంలో బొగ్గు కుంభకోణం జరిగేది, బొగ్గు కొరత ఉండేది. ఆ రకంగా థర్మల్ ప్లాంట్లకు 40-50% కంటే ఎక్కువ కోలు సరఫరా అయ్యేది కాదు. దాని కారణంగా దేశంలో విపరీతమైనటువంటి విద్యుత్ కొరత ఉండేది. నాకు తెలుసు, నేను స్వయంగా ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళనలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాల్గొన్నాను. విద్యుత్ కొరత ఉండేది. ఈరోజు విద్యుత్ కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆవిష్కరణ జరిగింది. అది అగ్రికల్చర్ కావచ్చు, అది ఇండస్ట్రీస్ కావచ్చు, అది కమర్షియల్ సెక్టార్ కావచ్చు, డొమెస్టిక్ సెక్టార్ కావచ్చు. 74% విద్యుత్ ఈ దేశంలో బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతా ఉంది. 74% విద్యుత్తు బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతా ఉంది. ఎంత విద్యుత్ కావాలన్నా, ఎంత బొగ్గు కావాలన్నా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ మా కోల్ మినిస్ట్రీ కానీ సిద్ధంగా ఉంది. అంత అద్భుతంగా ఈరోజు మేము కోల్ బ్లాక్స్ యాక్షన్ చేస్తూ ఉన్నాం. నేను మంత్రి అయినటువంటి సంవత్సరంన్నరలో కూడా 100% పారదర్శకతో ఈరోజు మేము యాక్షన్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ చిన్న పొరపాటు లేదు. మీకు క్యాప్టివ్ మైన్ కింద ఈరోజు ఒక బ్లాక్ యాక్షన్ చేస్తే, యాక్షన్ చేసుకోమని మీకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంత హడావుడి చేస్తూ ఉందో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్ని రకాల తప్పటడుగులు వేస్తున్నారో స్వయంగా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు బొగ్గు బకాయిలు సుమారు అటు ఇటు 20,000 కోట్లు ఉన్నది.